ఇప్పుడే అందిన వార్త. మరో ఘోర విషాదం. 30 మంది కన్నుమూత. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇరాన్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బొగ్గు గనిలో మీథేన్ లీక్ కావడంతో భారీ పేలుడు సంభవించిందంటున్నారు. ఈ ఘటనలో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. స్థానిక మీడియాకు వెల్లడించిన కథనాల ప్రకారం ఇరాన్ రాజధాని టెహరాన్కు ఆగ్నేయంగా 540 కిలోమీటర్ల దూరంలో ఉన్న తబాస్ బొగ్గు గనిలో శనివారం అర్ధరాత్రి గనిలోని 2 బ్లాకుల్లో మీథేన్ గ్యాస్ లీక్ అయింది. ఈ కారణంగా గనిలో భారీ పేలుడు సంభవించింది. దీంతో అక్కడికక్కడే 30 మంది కార్మికులు మరణించగా 17 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. అలాగే మరో 24 మంది మైనర్లు గని లోపల చిక్కుకున్నారు. ప్రమాద సమయంలో 70 మంది గనిలో పనిచేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. సమాచారం అందిన వెంటనే రెస్క్యూ టీం ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది. క్షతగాత్రులందరినీ వెంటనే ఆసుపత్రికి తరలించింది. ఈ ఘటనపై ఇరాన్ అధ్యక్షుడు పెజిష్కియాన్ స్పందించారు. గనిలో చిక్కుకున్న వారిని రక్షించడానికి అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని పేర్కొన్నారు. ప్రమాదంపై దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గనిలో చిక్కుకున్న కార్మికులను వెలికి తీసేందుకు రెస్క్యూ టీములు పనిచేస్తున్నాయని సౌత్ ఖొరాసన్ ప్రావిన్స్ గవర్నర్ జావద్ గెనాట్ తెలిపారు. కాగా గతంలోనూ ఇరాన్లో ఈ తరహా ఘటనలు చోటు చేసుకున్నాయి. 2013లో 2 వేర్వేరు మైనింగ్ ఘటనల్లో 11 మంది కార్మికులు చనిపోయారు. అలాగే 2009లో 20 మంది, 2017లో బొగ్గు గని పేలుడు కారణంగా 42 మంది మరణించారు. మరొకసారి ఇప్పుడు 2024లో ఈ పేలుడు ఘటన వల్ల 30 మంది ప్రాణాలు కోల్పోయారు. 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరో 24 మంది మైనర్లు గని లోపలే చిక్కుకొని ఉన్నారు. ఇది ఇరాన్లో అయితే గనక చోటు చేసుకుంది.